హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హెచ్బి ఫ్యామిలీ. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. పక్కనే ఒక 10 కిలోమీటర్స్ అంతే, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. సో ఇలా అయితే నేను రెడీ అయ్యాను. టీషర్ట్ వచ్చేసి అజియోలో తీసుకున్నాను. కింద ప్లాజో అయితే మీషోలో తీసుకున్నానండి. కొంచెం కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సే వేసుకున్నాను, ఎందుకంటే జస్ట్ ఈవినింగ్ వరకు ఉండేసి వచ్చేస్తాను, పక్కనే కాబట్టి. సో మా తమ్ముడైతే నన్ను పిక్ చేసుకుంటున్నాడు. వాడు నన్ను అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాడండి. ఇది మా విలేజ్, మీరు చూడొచ్చు. నేను నేను 8th ఉన్నప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే షిఫ్ట్ అయ్యామండి, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. యాక్చువల్గా హైదరాబాద్లో అయితే ఉండేవాళ్ళము. సో అమ్మకి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటున్నాం మేము. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి ఒక ఇది వాళ్ళ వీధి అయితే ఇంకో వీధిలో మేము ఉంటాము ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో నేను 8th నుంచి 10th వరకు ఇదే విలేజ్లో చదువుకున్నానండి. మీకు వెళ్తూ వెళ్తూ మా స్కూల్ దారి కూడా చూపిస్తాను. సో ఇందాక చూశారు కదా, అది మా గ్రామ పంచాయతీ. మేము రెగ్యులర్గా స్కూల్కి కూడా ఇలాగే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంకో రూట్ కూడా ఉంటుంది మాకు, అది కూడా మీకు చూపిస్తాను నేను. సో అలా స్ట్రెయిట్గా వెళ్తే, ఇప్పుడు మనము ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ కాకుండా స్ట్రెయిట్గా వెళ్తే మా ఫ్రెండ్స్ అందరి ఇల్లులో వస్తాయి. నేను ఒక్కదాన్నే ఇటు సైడ్ ఉండేదాన్ని, వాళ్ళందరూ అటు సైడ్ ఉండేవాళ్ళు. సో మీకు లెఫ్ట్లో చూడండి ఒక బండ కనిపిస్తుంది, మేమైతే బండ అని అంటాము. రాంగ్ ప్రొనౌన్స్ చేస్తే ప్లీజ్ సారీ. అక్కడ పైన రాములవారి గుడి కూడా కనిపిస్తుంది మీకు. సో చాలా బాగా జరిగిద్ది కళ్యాణం అయితే, రాములవారి కళ్యాణము. నేను ఎప్పుడూ అయితే వెళ్ళలేదు, చాలాసార్లు అయితే విన్నాను, చూశాను అందరూ వెళ్తుంటే. ఇది వచ్చేసి అంగన్వాడీ అండి. మా విలేజ్కి అంగన్వాడీ 2 ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, మా సైడ్ ఒకటి ఉంటుంది. 2 అంగన్వాడీస్ అయితే ఉంటాయి. సో చాలామంది ఆ బండని అంటే కొడతారండి. కొట్టి వాళ్ళ వృత్తి అది. వాటిని గనేట్రాళ్ళు ఉంటాయి కదా, అంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు యూజ్ చేస్తాము. సో వాటిని అమ్ముతారన్నమాట, అది వాళ్ళ వృత్తి. అలా కూడా వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు, అదే వాళ్ళ జీవనోపాధిగా కూడా ఉంటుంది. సో వెళ్తున్నాము ఇప్పుడు. రైట్ సైడ్లో అయితే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చారు కదా డబుల్ బెడ్రూమ్స్, అవి ఉంటాయి మనకు. లెఫ్ట్లో మీకు అదే చూపిస్తున్నాను, అంత పెద్దగా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇక్కడ వరకు ఉండేది, రోడ్డు వరకు ఉండేది, అంత కొట్టేసి కొట్టి కొట్టి అలా చేశారు, ఇప్పుడు అంతే ఉంది అని అమ్మ వాళ్ళు అయితే చాలాసార్లు చెప్పారు. అక్కడ నీళ్ళు నిలిచిపోవడానికి కారణం కూడా బండంతా తవ్వేశారు. అంత బండ అంత హైట్లో ఉండేదాన్ని తవ్వేశారు. తవ్వేయడం వల్ల అక్కడ ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అనేవి వర్షం పడినప్పుడు వచ్చాయి. నేను ఇందాక చెప్పాను కదా, మేము ఇంకో రూట్లో అయితే స్కూల్కి వెళ్ళే వాళ్ళమని. ఇదే రూట్ అండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్తాము. ఇదంతా సైకిల్ మీద అయినా నడుచుకుంటూ అయినా వచ్చేవాళ్ళము. నాకైతే సైకిల్ ఉండేది, బట్ మా ఫ్రెండ్స్కి లేకపోవడం వల్ల నేను వాళ్ళతో పాటు నడుచుకుంటూ వచ్చేదాన్ని. ఒకదాన్ని వెళ్ళాలంటే కొంచెం భయం వేసేది, ఎందుకంటే మా ఊరు నుంచి మేము ఇంకో ఊరికి వచ్చాము ఇప్పుడు. సో ఈ ఊరు నుంచి అయితే వచ్చాము. ఇక్కడ రైల్వే గేట్ అయితే ఉంటుందండి, ఆ గేట్ ఎప్పుడు పడతానే ఉంటుంది, మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. నేను మనసులో అనుకుంటూనే వచ్చాను, గేట్ పడొద్దు అని చెప్పేసి. అయినా సరే గేట్ పడింది. లిటరల్లీ ఒక 20 minutes వెయిట్ చేసాము మేము అక్కడే. ఎండ అయితే బీభత్సంగా ఉంది. నిన్న మొన్న ఫుల్ వర్షాలు, ఇవాళ ఫుల్గా ఎండ. సో నెక్స్ట్ అక్కడ చూడండి, రైట్లో స్ట్రెయిట్గా వెళ్తే లాస్ట్లోనే ఉంటుంది మా స్కూల్ అది. అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే. ఏరియా అయితే చాలా మారిందండి, నేను అబ్జర్వ్ చేసింది అయితే. అప్పుడు అందరివి చిన్న చిన్న ఇల్లులు అయితే ఉండేవి, ఇప్పుడు చాలా పెద్దగా డబల్ స్టేర్ కూడా కట్టుకున్నారు. చాలా బాగుంది, ఏరియా అయితే చాలా మారింది నేను చూసిన వాటికంటే. సో అక్కడ నుండి హైవే అయితే ఎక్కేసాము. సో అక్కడ నుంచి స్ట్రెయిట్గా వెళ్ళాలి ఇంకా మేము, చాలా లాంగ్ అయితే ఉంటుంది. 30 minutes, నియర్లీ 30 minutes అయితే పట్టిద్దండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మేము వెళ్తుంటే ఒక చిన్న పువ్వులు అయితే కనిపించాయి, చాలా బాగా అనిపించింది వాటిని చూడగానే. మా అమ్మ చెప్పేది నాకు, ఆ పువ్వుల్ని మేము హోలీ వస్తే ఉడకబెట్టి వాటినే కలర్గా యూస్ చేస్తాము, కెమికల్వి యూజ్ చేయపోయేది అని చెప్పేసి చెప్పింది అమ్మ అయితే నాకు. అవి చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. మా అమ్మ చెప్తుండే కదా ఈ పువ్వుల్ని ఉడకబెట్టి ఇలా చేసేది అని చెప్పేసి అని గుర్తొచ్చింది. అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేశాను. అలా ట్రావెల్ అవుతూ
అక్క వాళ్ళ విలేజ్ అయితే రీచ్ అయిపోయాము. మీరు అక్కడ చూడొచ్చు. ఆ రూట్ అయితే అస్సలు బాలేదు. చాలా అంటే ఒక 6 అయిందంటే మేబీ అక్కడ ఎవ్వరు తిరగరు కావచ్చు, అలా ఉంది. ఆ రూట్ మాత్రం అలా అయిపోయింది. ఇంతకుముందుకైతే అలా ఉండేది కాదు, అందరూ తిరిగేవాళ్ళు బాగానే. మరి ఇప్పుడే అలా ఉంది, ఎవ్వరూ ఉండట్లేదు అనుకుంటా అక్కడ సరిగ్గా. మీరు చూడొచ్చు అక్కడ క్లియర్గా అన్ని చెట్లు. ఇప్పుడు మేము వెళ్ళే టైమే జస్ట్ 11 అవుతుందండి టైం, అంతే. ఆ 11 కూడా అసలు ఎవ్వరూ కనిపించట్లేదు. ఎవరో ఒకరు బండి మీద వెళ్తున్నారు తప్పించి ఎవరూ కనిపించట్లేదు. నాకు అనిపించింది, నేను మా తమ్ముడిని అడుగుతున్నాను, మళ్ళీ ఒక్కడివే రిటర్న్ అవ్వగలవారా ఈ రూట్లో అని చెప్పేసి అడుగుతున్నాను నేను. అంత భయంగా అనిపించింది. చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి, అయినా సరే అసలు ఎవరూ లేరు, ఒక్కరు కూడా కనిపించలేదు. ఫైనల్గా అక్క వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయానండి. నేను వెళ్ళేసరికి మా అక్క నా కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుంది, అవన్నీ చేస్తుంది. అంతే అండి వీడియో. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.